ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు వరిస్తాయని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పదవులు పొందిన వారంతా పార్టీ అభ్యున్నతికి క్రమశిక్షణగా పనిచేయాలని హితవు పలికారు. రంగారెడ్డి జిల్లా తుర్కయ్య అంచల్లో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ పైన నిద్రిస్తుండగా క్రింద పడి శ్రీశైలం అనే వ్యక్తి మృతి చెందాడు. తమ్ముడి పెండ్లి కార్డులు ఇవ్వడానికి బంధువుల ఇంటి వద్ద నిద్రిస్తూ బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని, అది మహాశక్తి పరాశక్తి అని సినీ నటుడు అలీ అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో అల్ నూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఏపీ 69వ స్కూల్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. అండర్ 19 బాలబాలికల హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను మంత్రి తిలకించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే లోకం నాగమాధవి శంకుస్థాపనలు చేశారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, నెల్లిమర్ల 20 వార్డులకు 10 లక్షల చొప్పున నిధులు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలపై సమాచారం అందడంతో ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు చేపట్టింది. జగిత్యాలకు చెందిన కట్ట గణేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 7 కిలోల 75 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్లలో సొసైటీ కాలనీలో సత్యసాయి సత్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 102 స్కూల్స్ లో 60,000 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకోవటానికి బాబా చేసిన కృషి అనలేనిదని కొనియాడారు. హైదరాబాద్ హఫీజ్పేట్ రైల్వే ట్రాక్ సమీపంలో గంజాయి అమ్ముతున్న 2 యువకులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మంగోలు ప్రాంతంలోని పంట కాలువలో గుర్తు తెలియని మహిళా మృతదేహం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.